నాకెందుకో భయంగా ఉందండి. నేనమ్మా. అమ్మా అమ్మా కన్న తల్లి కడుపు తీపేమిటో తెలియక మూర్ఖంగా ప్రవర్తించానమ్మా. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించమ్మా. బాబు, ఇందులో నీ తప్పేలేదు బాబు, ఇందులో నీ తప్పేలేదు. నా గుండెల్లో ఉన్న బాధ నీకు అర్థం కావాలంటే నా గతం నేను నీకు చెప్పాలి. మనసిచ్చిన ముఖాన్ని నేను పూర్తిగా నమ్మాను బాబు. ఆ నమ్మకమే నీ జన్మకి కారణమైంది. ఆ నమ్మకమే నా మీద కులటనే అభాండం వేసింది. నీ పసిరూపాన్ని చూసి మురిసిపోతూ అవమానాలు మర్చిపోతూ బ్రతుకుతూ ఉంటే నిన్ను అడ్డం పెట్టుకుని ఆస్తి మీదకి వస్తానేమోనని మన ప్రాణాలు తీయడానికి రౌడీని పంపించాడు బాబు. ఎవరు నువ్వు? సరదాగా తిరిగినంత మాత్రాన నా బాసు పెళ్ళను అయిపోతావా? వీడు వారసుడా? తలుపులు తెరవటానికి రాలేదే, రెండు ప్రాణాలు తీయటానికి వచ్చానే. తర్వాత ఇంటికి వెళ్తే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారన్నారు. నేను నీకోసం ఎంతో వెతికాను తెలుసా బాబు. అప్పటి నుంచి నీ వయసున్న వాళ్ళని చూసినప్పుడల్లా వీళ్ళల్లో నా బాబు ఎవరోనని ఆశతో వెతికేదాన్ని, నిరాశతో తిరిగి వెళ్ళేదాన్ని. కానీ ఆ భగవంతుడు ఈనాడు బాబు అమ్మా 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 బాబు, ఆనాడు నేనన్నానే నిన్ను కన్న తల్లి చాలా అదృష్టవంతురాలని. ఆ అదృష్టవంతురాలు నేనమ్మా, అదృష్టవంతురాలు నేను. నాకు నా బాబు దొరికాడు.